రవికాంత్ చెప్పండి, అంటే కేటీఆర్ ఎంతలోపు అక్కడికి చేరుకోబోతున్నారు? సభ ఏర్పాట్లను ఏ విధంగా పరిశీలించనున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష కాసేపటి క్రితమే పెంబర్తి దగ్గర ఏదైతే జనగామ జిల్లా పెంబర్తి దగ్గర ఏదైతే కళా తోరణం ఉంటుంది, ఆ కళా తోరణం దగ్గర ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలికారు. ఆ రూట్లోనే అంటే జనగామ దాటిన తర్వాత స్టేషన్ గన్పూర్, అదేవిధంగా బైపాస్ గుండా హసన్పర్తికి చేరుకొని హసన్పర్తి రోడ్డు నుంచి ఇటు ఎల్కతుర్తికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే అంటే 10-20 నిమిషాల లోపే కేటీఆర్ గారు సభా వేదికకు చేరుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ముందుగా సభ దగ్గర చూసినట్టయితే సభకు సంబంధించి సభ వేదిక ఇప్పటికే నిర్మాణమైన పరిస్థితి. సభ ప్రాంగణానికి సంబంధించి కూడా ఇప్పటికీ అంటే 150,000 సీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసే ఇక్కడ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. దానికి తోడు ఎండాకాలం కావడంతో పూర్తిగా ప్రజలు డీహైడ్రేట్ కాకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఐస్ను ఏదైతే డ్రమ్ముల్లో వేసే విధంగా ఇప్పటికే డ్రమ్ములన్నీ కూడా సభ ప్రాంగణానికి చేరుకున్నాయి. 3,000 డ్రమ్ములను ఇక్కడ ఏర్పాటు చేసి ఆ డ్రమ్ముల్లో ఐస్ వేసి ఆ ఐస్లో ఏదైతే 10 లక్షల పైచిలకు మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల పైచిలకు ఏదైతే వాటర్ బాటిల్, హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ కూడా వేసే విధంగా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు హెల్త్ ప్యాడ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. బయో టాయిలెట్లు కూడా మరోవైపు ఏర్పాటు చేస్తూ ఉన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే 360 డిగ్రీలకు సంబంధించి సభా ప్రాంగణానికి 360 డిగ్రీల్లో పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 3 జాతీయ రహదారులు, వరంగల్ నుంచి వచ్చేటువంటి వాళ్ళ కోసం, వరంగల్ రూట్లో వచ్చేటువంటి వాహనాలకు సంబంధించి పూర్తిగా ఇటు వరంగల్ వైపు నుంచి హైదరాబాదే కావచ్చు, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల నుంచి వస్తూ ఉంటే ఇటు మరో జాతీయ రహదారి మనం చూసినట్టయితే కరీంనగర్ జాతీయ రహదారి నుంచి అయితే ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, కొంత పార్ట్ వచ్చేసి ఆదిలాబాద్, అదేవిధంగా సిద్దిపేట జాతీయ రహదారి నుంచి ఇటు ఉమ్మడి మెదకే కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి, అదేవిధంగా పార్ట్ ఆఫ్ ఆదిలాబాద్, ఇట్లా అన్ని జిల్లాల నుంచి కూడా ఏ జిల్లాకు రోడ్డు మరో జిల్లాకు టచ్ కాకుండా కూడా ప్రత్యేకంగా ఇక్కడ రహదారులు కూడా ఏర్పాటు ఉన్న సందర్భంలో ఇదొక పార్కింగ్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్న పరిస్థితి. మరోవైపు ఇటు చింతలపల్లి, దామెరు గుండా కూడా మరొక గ్రామాల మీదుగా వచ్చే రోడ్డు ఉంది. ఈ రోడ్లకు సంబంధించి పూర్తిగా ఈ 3 జాతీయ రహదారులు, మరొక గ్రామాలకు సంబంధించినటువంటి చింతలపల్లి, దామెర రోడ్డు నుంచి పూర్తిగా అప్రోచ్ రోడ్డు కూడా ఆయా గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చే విధంగా, అంటే లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చే విధంగా, వేలాది వాహనాలు తరలి వచ్చిన ఇబ్బందులు కలగకుండా, పార్కింగే కావచ్చు, ట్రాఫిక్ జాములు కలగకుండా, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. మరొక 3 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ గారు ఇక్కడికి చేరుకున్న తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వానికి మరింత దిశానిర్దేశం చేయనున్నారు. స్టేజ్కి సంబంధించి కావచ్చు, ప్రాంగణానికి సంబంధించి కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది, జన సమీకరణ విషయంలో కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కేటీఆర్ గారు కూడా సూచనలు చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఎండాకాలం కావడంతో ప్రత్యేకమైనటువంటి అంబులెన్సులు, అదేవిధంగా మెడికల్ టీమ్స్ అందుబాటులో ఉంచే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులంతా, బీఆర్ఎస్ నాయకత్వం అంతా ఒక సంసిద్ధతతో, ఒక తలములకలే ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ స్టేజ్ నిర్మాణం కావచ్చు, ఈ ఏర్పాట్లలో తలమునకలైనటువంటి నాయకత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మరింత దార్శనికతగా మరిన్ని విషయాలు, సూచనలు ఆయన చేసే అవకాశం మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.